అండి మన 100 డేస్ సేల్స్ ఛాలెంజ్ అనేది మనం ఒకటప్పుడు స్టార్ట్ చేసాం కదా! నవంబర్ 10థ్ నుంచి మన సేల్స్ డేటా తీసుకొని ఫిబ్రవరి 100 డేస్ తర్వాత 100 డేస్ తర్వాత డేట్ ఏదొచ్చిందో నాకు గుర్తులేదు. ఫిబ్రవరిలో ఉంది. మేబీ ఫిబ్రవరి 16థ్ అనుకుంటా. సో, ఈ 100 డేస్ ఛాలెంజ్ మధ్యలో ఆపాము. ఎందుకంటే ఆ వీడియోస్ అసలు పోవట్లేదు. ఎవరు చూడట్లేదు. అందుకనే బ్రేక్ తీసుకున్నామండి. సో, ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తామని కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఇయర్ ఎండింగ్ అయిపోయింది. కాబట్టి మీకు డిసెంబర్ 31 వరకు డేటా చూపిస్తా. ఛాలెంజ్ అలానే ఉంటది. వీడియోస్ ఉంటాయో ఉండవో తెలీదు. ఛాలెంజ్ మాత్రం అలానే ఉంటది. మీకు రిజల్ట్ అనేది ఫిబ్రవరి 16థ్ రోజు నేను చూపిస్తా. సో, ఇప్పటిదాకా ఎంతయిందో నాకు తెలీదు. ఒకసారి చూద్దామండి. డేటా ఎంతయిందో అనేది. ఇప్పుడు డే బై డే వద్దు. డే బై డే చూసుకుంటే వీడియో మొత్తం లెంతీ అయిపోద్ది. సో, డైరెక్ట్‌గా నవంబర్ 15థ్ వరకు అయింది కదా! అక్కడి నుంచి చూద్దాం. ఓకేనా? సో, నవంబర్ 16థ్ నుంచి కావాలి మనకి యాక్చువల్‌గా. సో, నేను జొమాటో, స్విగ్గీ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళేసి చూద్దాం. ఈ జొమాటో డాష్‌బోర్డ్ అండి మీకు ఆల్రెడీ తెలుసు వీడియో. ఇక్కడ నేను పేవర్స్‌కెళ్తున్నా అండ్ డైరెక్ట్ డేట్ తీసుకుంటా అండి. డైరెక్ట్‌గా డేట్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఏ డేట్ నుంచి ఏ డేట్ కావాలనేది ఇక్కడ నేను తీసుకుంటున్నా. సో, మనకి 16థ్ నవంబర్ నుంచి కావాలి. సో, 16థ్ నవంబర్ నుంచి 30 వరకు తీసుకుందాం ఫస్ట్. 16థ్ టు 31 తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆ మంత్ మొత్తం తీసుకుందాం. డిసెంబర్ మంత్. ఇక్కడ చూడండి 16థ్ నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు మనకి ఈ రిపోర్ట్ అనేది వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. సో, మనకిది సేల్స్ డేటా. ఓకే. సేల్స్ డేటా కాబట్టి ఇక్కడ మనకి ఇది నెట్ ఆర్డర్ వాల్యూ ఇది చూసుకోవాలి. సో, 21,388 ఇక్కడ మనం ఎంటర్ చేసుకుందాము. 21,388 సో, ఇది ఇక్కడ మనము తీసుకుందాము. నవంబర్ 16థ్ టు ఆర్ ఎల్స్ ఇక్కడే తీసుకుందాం. నవంబర్ 16థ్ టు డిసెంబర్ నవంబర్ 30. సో, ఇక్కడ నవంబర్ 16థ్ టు నవంబర్ 30. ఇక్కడ మనకి ఈ డేటా ఎంతొచ్చింది ఇక్కడ ఇంతకు ముందు ఎంతొచ్చిందండి 21,388 21,388.21388 ఓకేనా? ఇది నవంబర్ 16థ్ నుంచి నవంబర్ 20కి వచ్చిన మనకి 16థ్-20 అంతొచ్చినాయా? 16థ్-30 21,388 ఓకేనా? చూడండి నేను ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నా. దీంట్లో ఫేక్ గిక్ ఏం లేదు. 21,003 ఆర్డర్స్ ఎన్నొచ్చాయి? 71 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ స్విగ్గీకెళ్దాము. డేట్ తీసుకుందాము. నవంబర్ 16థ్ టు నవంబర్ 30. ఓకేనా? ఇక్కడ మనకెంతొచ్చింది టోటల్ 2356 ప్లస్ 2356 ప్లస్ నెక్స్ట్ మళ్ళీ ఇది నవంబర్ 26 నవంబర్ పే ఔట్. సో, ఇంకొకటొస్తదనమాట. 2 అవి 2 వీక్స్ కాబట్టి 2 వస్తాయన్నమాట. ఓకేనా? చెప్పు. బ్యాకెళ్దాం. ఇక్కడ ఒకసారి కిందకెళ్దాం. ఇక్కడ ఇది నేను ఆల్రెడీ చూసానండి. ఇప్పుడు మళ్ళీ 23 నవంబర్ టు 30 నవంబర్. ఇక్కడ కూడా మనకు నెట్ సేల్స్ ఉంటాయి. 688 నెట్ టోటల్ కస్టమర్ పేరు 6882 అదనమాట మనకి. ఇక్కడ 688 ఓకేనా? ఇవి 2 యాడ్ చేయాలి మనం. 2 యాడ్ చేస్తే మనకి స్విగ్గీ సేల్స్ వస్తాయి. 9238 9238 923 టోటల్ ఆర్డర్స్ వచ్చేసి జొమాటోలో ఎంతొచ్చినాయండి? ఆర్డర్స్ వచ్చాయి మనకి 71 అనుకుంటా. 71 ఓకే. స్విగ్గీ వచ్చేసరికి 20 అండ్ ఇక్కడ
ఇక్కడ 11, 31, ఇది 71, ఇది 1. ఓకేనా? ఇక్కడ ఇది టోటల్. దీనికి యాడ్ చేసి వచ్చేది టోటల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 చూద్దాం. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చూద్దాం. వెళ్దాం ఫస్ట్. వెనక్కెళ్తే ఇక్కడ 1 మంత్ మొత్తం తీసుకుందాం. 1 to 31. 1, 2, 3, 4 5 పే అవర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ నుంచి ఉంటది. ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఇది ఫస్ట్ వీక్. ఫస్ట్ వీక్ టోటల్ కస్టమర్ పేడ్ 4265.29. నా ఆర్డర్స్ వచ్చేసి 15 ఆర్డర్స్ ఉన్నాయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక వీక్ తీసుకుందాము. నెక్స్ట్ వీక్ దీని తర్వాత వీక్ డిసెంబర్ కదా ఇదే. సో ఇక్కడ 7th డిసెంబర్ to 13 డిసెంబర్ సెకండ్ వీక్ ఇది. ఇక్కడ టోటల్ పేడ్ 65084 and 18. 084 and 18 ఆర్డర్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వీక్ తీసుకుందాం. ఆర్డర్స్ వచ్చాయి 3893. 893 అండ్ ఇట్ ఈస్ అనమాట. ఆర్డర్స్ నెక్స్ట్ మళ్ళీ ఒక వీక్ తీసుకుందాము. ఇది 1990 కదా. ఇది ఫోర్త్ వీక్ 3410. ఇక్కడ 6072 and 18. 6072 and 18. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీక్ ఉంది. 5 అనమాట. ఇక్కడ 5 వీక్స్ ఉన్నాయి. అంటే స్విగ్గీ ఏంటంటే మంత్ ఎండ్ క్లోజ్ చేసేస్తాడు వాడు. ఒక రోజున 2 రోజులు కూడా ఒక్కడ చూడు. ఇక్కడ 3 రోజులే ఉంటుంది. ఈ 3 రోజులే మంత్ ఎండ్ క్లోజ్ చేసేస్తాడు. సో ఇక్కడ 38892, 3889, 15 ఆర్డర్స్. 3889, 15 ఆర్డర్స్. సో ఇది స్విగ్గీ అనమాట. ఆ వీక్ మొత్తం, ఆ మంత్ మొత్తం. ఓకేనా? ఏ మంత్ మొత్తం? డిసెంబర్ మంత్ మొత్తం స్విగ్గీ. టోటల్ సేల్స్ వచ్చేసి 23,203. 23,203. 1 మంత్ మొత్తం అండి ఇది. 1 మంత్ మొత్తం చెప్తున్నా. ఇక్కడ ఏంది 300 ఉంది. ఇక్కడ 23,000 ఉందని అనుకోకండి. ఇదేమో డైలీ, ఇదేమో మంత్లీ. సో ఆర్డర్ కౌంట్ వచ్చేసి స్విగ్గీలో ఆర్డర్ కౌంట్ వచ్చేసి 82. స్విగ్గీ ఆర్డర్ కౌంట్ వచ్చేసి 82. ఓకేనా? చాలా వచ్చాయి ఎందుకో డిసెంబర్లో. నెక్స్ట్ జొమాటోకి వెళ్ళిపోదాము. దీంట్లో 1 మంత్ మొత్తం చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను వెళ్ళి డేట్కి వెళ్ళిపోయి 1 మంత్ మొత్తం తీసుకుంటా. ఫ్రమ్ 1st డిసెంబర్ to 31st డిసెంబర్. ఓకేనా? సేల్స్ చూసుకుంటే ఇక్కడ సేల్స్ అంటే 34,879. 34,879. 4,870. ఓకేనా? అండ్ ఆర్డర్ కౌంట్ వచ్చేసి 133. వచ్చి నేను ఇప్పుడు చూసుకున్నాను. ఇక్కడ 200 వచ్చాయి. మొత్తం కలిపి 133 + 82. ఇలా మొత్తం చూసుకున్నా కూడా 200 అబోవ్ ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఇవి 2 చూసుకుంటే మనకు వచ్చింది ఎంత? 58,082. సేల్స్ ఇవి నేను చెప్పేది సేల్స్ అండి, ప్యూర్ కాదు, సేల్స్. 58,082 ఈ యొక్క మంత్ మొత్తం వచ్చేసి మన సేల్స్ ఎంత? ఇయర్ ఎండింగ్ వరకు మన సేల్స్ వచ్చేసి 1,00,000.
24 1024 3024 35 ఓకేనా? ఇక్కడికి మన సేల్స్ వచ్చేసి ఇంత. ఇయర్ ఎండ్ వరకి మన సేల్స్ వచ్చేసి 1,02,435 రూపీస్ అయ్యాయండి. మొత్తం మన టార్గెట్ ఎంత? 1,25,000 అనుకుంటా. ఇంకా 100 డేస్ అవ్వలేదు. సో, చూద్దాం. అప్పటి వరకు మన టార్గెట్ రీచ్ అవుతామో లేదో. ఓకేనా? ఈ వీడియోకైతే ఇంతే అండి. అండ్ ఇంకొక వీడియో వచ్చింది. ఎఫ్ఎస్ఎస్ఐలో లైసెన్స్‌లో మనకి డౌట్స్ అన్నీ కూడా ఏమేమి డౌట్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ చేశా. ఆ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో కూడా చూడండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై హింద్. బాయ్.